మష్రూమ్ మసాలా కర్రీ రైస్, చపాతీ, బగారా రైస్ అన్నింటిలోకి చాలా రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం ఈ కర్రీని ఎక్కువ గ్రేవీతో తయారు చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇంకా మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో అది కూడా వీడియో చేసి పోస్ట్ చేశానండి. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. నేను లింక్ వచ్చేసి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇప్పుడు ఈ మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్లో 2 బాగా పండిన టొమాటోలు కట్ చేసి వేసుకోండి. 10-12 జీడిపప్పులు, 2 స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 200 గ్రాముల వరకు మష్రూమ్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. మష్రూమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేసి పోస్ట్ చేశానండి. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. నేను లింక్ వచ్చేసి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. మష్రూమ్లో నుండి ముందుగా వాటర్ బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి రావటం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని ఇదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మసాలా కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. మీకు ఇంత ఆయిల్ వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగ, ఇలాచి వేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత 2 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ టేస్టీగా రావాలంటే ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకోండి. ఈ టొమాటో పేస్ట్లో జీడిపప్పు కూడా వేసాం కాబట్టి గ్రేవీ అడుగంటే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని గ్రేవీ మొత్తం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి రావటం స్టార్ట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత కారం వేసుకోండి. అలానే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. నేను ఈ కర్రీని చపాతీలోకి ప్రిపేర్ చేశాను కాబట్టి కొంచెం కారం తక్కువ వేసానండి. మీకు కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. మసాలాలు ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు ఇలానే కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవటం వల్ల మసాలాలు మొత్తం కూడా మష్రూమ్కి బాగా పడతాయి. ఇప్పుడు ఈ గ్రేవీలో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. 1 స్పూన్ వరకు కసూరి మేతి తీసుకొని ఇలా చేత్తో నలిపి వేసుకోండి. ఇప్పుడు ఇంకొకసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ 5-6 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. 5-6 నిమిషాల తర్వాత కర్రీ మొత్తం బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఈ గ్రేవీ ఇంకొంచెం చిక్కబడుతుంది. మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.